ఎన్ని మెలికలు తిరిగి పైనుంచొస్తోందో తెలీదు. ఎత్తునుంచి జలధార కిందకి అత్యంత వేగంగా దుముకుతోంది. కిందనుంచి మలుపు తిరిగి వెళుతోంది. అది ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడికి వెళుతోందో చూస్తేగాని తెలీదు. సామాను కింద పెట్టి నీళ్లవైపు పరుగు తీశాడు సుబ్బారావు. మన ప్రాణాలు నిలిపిన నీళ్లు, ఈ ప్రదేశాన్ని మనం మరవకూడదు, కృతి అంది. దీనికో పేరు పెట్టాను. మనకి జీవం పోసింది. పేరు జీవధార. విజయ్ అనగానే ముగ్గురు గుడ్ గుడ్ అంటూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. నీళ్లలోకి దిగి మొహం కడుక్కుంటున్న సుబ్బారావు వెనుతిరిగి అడిగాడు, ఎందుకురా చప్పట్లు కొడుతున్నారు? నువ్వు నీళ్లల్లో ముందుగా దిగినందుకు, కమల్ నవ్వుతూ అన్నాడు. ఇప్పుడు వీళ్ల ముగ్గురు నవ్వారు. నీళ్లలోంచి తిరిగొస్తూ వీళ్ళకేం పనిలేదు, ఊరికే నవ్వెలా వస్తుందో, ఈయన నీళ్లు చూసేసరికి వేపకాయంత వెర్రి పుట్టుంటుంది అనుకున్నాడు సుబ్బారావు. ఇప్పుడు వీళ్లు నలుగురు చెట్టాపట్టాలేసుకుని నీళ్లవైపు బయలుదేరారు. ఒకసారి బుద్ధి తక్కువ పని అలా చేశానని తెలుసుకున్నవాడు జీవితంలో మరోసారి అలాంటి వెధవ పని చెయ్యడు. ఒకవేళ చేస్తే వాడు పిచ్చివాడే ఉంటాడు, లేక పరమమూర్ఖుడే ఉంటాడు. ఈ విషయం మీదనే ఓసారి బుద్ధి తక్కువ పనిచేశాం, మళ్ళీ ఆ పని మాత్రం చేయకండి అన్నాడు సుబ్బారావు. ఏ విషయంలోరా సుబ్బాయి? కమల్ అడిగాడు. దారిలో మనకోసారి నీళ్లు కనపడ్డాయి. అక్కడ ఆగాలన్న ఇంగితి జ్ఞానం ఎవరికీ లేకపోయింది. ఆ చోటు వదిలి వచ్చేశాం. మృత్యు రారమ్మని చేతులు చాచిన క్షణంలో ఈ జల్దార కనిపించింది. ఇక్కడ్నుంచి ఇంకా ముందుకు సాగి మరోసారి బుద్ధి తక్కువ పని చేయకంటున్నాను. ఈ ఆలోచన బాగుందిరే సుబ్బిగా. విజయ్ అనగానే సుబ్బారావు మురిసిపోయాడు. ఆ మురిపం శాంతం తీరకముందే విజయ్ అందుకున్నాడు. ఒరే ఫూల్, మనం తిండి కూడా సరిగ్గా తినలేదు కాబట్టి చాలా కొద్దిగా ఖర్చయింది. గట్టిగా తింటే 3 వారాలు కూడా రాదు. ఆ పైన నీళ్లు తాగి బతుకుతావా? సరే, ఇక్కడే ఉండిపోదాం. ఎందుకంటే అందుబాటులో ఉన్న నీళ్లు వదిలి దూరంగా పోయే బుద్ధి తక్కువ పని చేయకుండా నీళ్లు తాగి జీవితాంతం బతకలేం కదా. కమల్ అందుకునన్నాడు. మనం గోల్డెన్ సిటీకి వెళ్లాలంటే ముందుకు సాగాలి కదా. పోనీ వెనక్కి వెళ్లాలన్నా మన ఊరు ఎటు ఎలా వెళ్ళాలి? నీళ్లు తాగి బతకడానికా మనం వచ్చింది, లేక నీళ్లు తాగకుండా చావడానికా? ఒకసారి బుద్ధి తక్కువ పని చేశాం కదా అని మరోసారి చేయకూడదని ఎక్కడుంది? విజయ్, కమల్ ఒకరి తర్వాత ఒకరు అంటుంటే సుబ్బారావు బెకుముఖం పెట్టాడు. వాయించింది చాలే అంది కృతి. సుబ్బు అమాయకుడు, వీళ్లు ఆడించడానికి దొరికాడు. మీ ఇద్దరినీ కలిపి వాయించేవాళ్లు లేక అంది నిచ్చెల. మహిళా మండలి సుబ్బారావు వైపు తిరిగిందిరోయ్. మనం నోరు మూసుకోవడం ఉత్తమం, కమల్ అన్నాడు. ఉత్తమం ఉత్తమం కాదురా కమల్నాథ్, ఉత్తమోత్తమం, విజయ్ అన్నాడు. అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఈ నవ్వు వాళ్ల మధ్య సాగింది 3 వారాల క్రితం నీళ్లు కనిపించిన తర్వాత. నీళ్లు తాగి రవ్వంత తిని తాపీగా పడుకుని తీరుబడిగా ముందు కార్యక్రమం చర్చించుకున్నప్పుడు అలసి సొలసున్నారేమో. ఆ పూటకి కొత్త ఆలోచన రాలేదు, నిద్ర తప్ప. శరీరానికి పూర్తి రెస్టు చిక్కిన తర్వాత నూతన శక్తి, నూతన ఆలోచనలు వచ్చాయి. ఈ నీళ్లు ఉన్నచోట ప్రమాదభరితమైనవి ఏమీ లేవు కనుక క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. రోజూ కొంత దూరం వెళ్లి ఈ ప్రదేశాన్ని క్షుణ్ణంగా గాలించి చూడాలి. అలా అయితే నీళ్లకి ఇబ్బంది ఉండదు, కొత్త మార్గం తెలియొచ్చు. మర్నాడు ఈ నిర్ణయానికొచ్చారు. అందరికీ ఇది నచ్చింది. అనుకున్న విధంగానే రోజుకో పక్కకి వెళ్లడం రావడం జరిగింది. ఏమీ సాధించలేదు. ఇది జరిగి 3 వారాలైంది. మళ్ళీ తెచ్చుకున్న ఆహారం తరిగిపోతోంది. వెళ్లేటప్పుడున్న హుషారు తిరిగి వచ్చేటప్పుడు ఉండడం లేదు. ఆ ఉదయం మనం వెళ్లగలిగినంత దూరం అన్ని పక్కలకి వెళ్లి చూశాం. ఆకాశానికంటే చెట్లు, పిచ్చి మొక్కలు, దుబ్బులు తప్ప కాయలు కాసే చెట్లు తగల్లేదు. ఓ 4-5 చెట్లకి కాయలున్నా అవి తినడానికి పనికొచ్చేవి కావు. ఇకపై ఆకు అలములు తిని బతకాల్సిందే. విజయ్ అన్నది విని ఎవరూ మాట్లాడలేదు. అందరివైపు చూసి ఓ పంచేద్దాం అన్నాడు. అందరం కలిసికట్టుగా చావడం కాదు కదా, సుబ్బారావు అనుకున్నాడు. అదేంటో చెప్పరా, కమల్ అడిగాడు. మనం చెట్లలోకి లోపల వైపుకు వెళ్లి చూసాం. అన్నీ చెట్ల సముదాయమే. పైకెళ్ళి చూసాం. అది కొండనుకో, ఎత్తైన దెబ్బనుకో. అక్కడ చెట్లు, దుబ్బలు, నాగజముడు మొక్కలు. ఇంక మనం చెయ్యాల్సిందొక్కటే. అది మనం వెళ్ళని చోటు. ఎటు ఎటు? అందరూ ఆతృత ప్రకటించారు. ఇటు చేయి చాచి చూపిస్తూ అన్నాడు విజయ్. ఇటా? ఇటేముంది? ఏముంటుందో నాకు మట్టుకేం తెలుసు. ఈ నీటిపై ఎన్ని వంకర్లు తిరిగి ఎటెటు గాలించాం, ఎటు వెళుతోందో ఎవరికీ తెలీదు. చాతనంతవరకు అంతా గాలించాం. మనం ఓసారి అనుభవించాం కాబట్టి నీటికి దూరంగా వెళ్ళాం.
కనుక చెయ్యాల్సింది ఈ నీళ్ల పక్క నుంచి సాగి ముందుకు పోదాం. నీళ్ల ప్రాబ్లం ఉండదు. ఎంత దూరం వెళతామో ఏదొస్తుందో చూద్దాం విజయ్ అన్నాడు. ఈ ఐడియా ముందే మనలో ఎవరికి ఎందుకు రాలేదురా? విజయ్ని మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు కమల్. బహుశా ఇది చావు తెలివేమో. అందుబాటులో ఆహారం లేదు. మన దగ్గర ఆహారం కేవలం 4 రోజులకే ఉంది. ఎలా అని బుర్ర పగలగొట్టుకోగా వచ్చిన కొత్త ఆలోచన ఇది. నీ ఆలోచన నాకు నచ్చిందిరా సుబ్బారావు అన్నాడు. రెడీ అంది కృతి. నేను బీ రెడీ అంది నిచ్చల. మళ్లీ వాళ్లల్లో నూతనోత్సాహం వచ్చింది. జోకులేసుకుంటూ తయారయ్యారు. సామాన్లు వెంట తీసుకెళ్లాలా, ఇక్కడే ఉంచి నీటిపాయ వెంట వెళ్లి వెనక్కి రావాలా ఆలోచించారు. వెనక్కొచ్చి చేసేదేముంది? ముందుకి వెనక్కి నడవడం శ్రమ. సామాను వెంటుండడమే మంచిది. ఎవరి సామాను వారు సర్దేసుకున్నారు. భుజాలకి నడుంకి బెల్టలు బిగించుకున్నారు. లగేజీ వీపెక్కింది. ఇంక నడక మొదలుపెట్టారు. నీటిపాయ పక్కనుంచి నడుస్తున్నారు. ఇదివరకైతే చెట్ల సముదాయం మధ్యలో నడవబట్టి ఆకాశంగాని వెలుతురుగాని చీకటి వెలుగుల్లా వాళ్లని ఆడించాయి. నీటిపాయ వద్ద ఆగినప్పుడు ఆకాశం అందుబాటులో ఉన్నట్లు చక్కగా కనిపించింది. అందువల్ల వెలుతురు పగలంతా ఉంటూనే ఉంది. ఇప్పుడు వీళ్లు నడుస్తోంది నీటిపాయ పక్కనుంచి. వెలుతురికి కొదవలేదు. ఓ పక్కగా ఉన్న చెట్లను చూసి నిచ్చెల ఆగిపోయింది. కల్లెక్కాయలోచ్ అంటూ అటు పరుగు తీసింది. అందరూ నిచ్చెల వెనకనే దారి తీశారు. చిన్న గుబురుగా ఉన్న చెట్టది. కుంకుడు గింజలంత కాయలు చెట్నిండా ఉన్నాయి. ఆకుపచ్చ, ఎరుపు, కలగా పొలగం రంగుతో. కలెక్కాయలైతే ఏమిటి? ఇవసలు కలెక్కాయలని బాగా తెలుసా? ఇవి దేనికి? తినొచ్చా? కలెక్కాయలైతే తినొచ్చు. కలెక్కాయలు ఇవని నాకు బాగా తెలుసు. తింటే తీతీగా పొలపొలగా ఉంటాయి. ఉషతో పాటు వాళ్ల ఊరు వెళ్ళినప్పుడు కొండ దగ్గర చూశాను. అదే కోసి పెట్టింది. తినండి, బావుంటాయి. నిచ్చెల కాయలు కోస్తూ అంది. వెంటనే సుబ్బారావు, ఆ వెంటనే మిగతా 3 కాయలు కోసుకున్నారు. ఇవి కలెక్కాయల్లా ఉన్న విషంకాయలేమో. ఒకళ్ళం కొద్దిగా కొరికి చూద్దాం. విజయ్ అనేలోపల నిచ్చెల 2 కాయలు నమిలేసింది. భలేగున్నాయి, తినండర్రా. అక్కడలాగా తీపి పులుపు కలిపి లేవు, పుల్లగా ఉన్నాయి, అంతే తేడా అంటూ మరో 2 కాయలు తింది. వెంటనే అందరూ తిన్నారు. బాగా పులుపు విజయ్కిష్టం లేదు. అయినా 4 కాయలు తిన్నాడు. చెట్టంతా దులిపి అన్ని కాయలు కోశారు. ఇది మనకందిన మొదటి ఆహారం. కమల్ అంటూ ఉండగానే కళ్ళు తిరుగుతున్నాయి కమల్ అంటూ నిచ్చెల కింద కూర్చుండిపోయింది. నిచ్చెలా, నిచ్చెలా, ఇప్పుడెలా ఉంది? కమల్ నిచ్చెలని కుదుపుతూ నాకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు చటుక్కున కింద కూర్చుంటూ. విజయ్కి అర్థమైపోయింది. ఆలోచించే వ్యవధి లేదు. జేబులోంచి చాలా క్విక్గా డైరీ తీశాడు విజయ్. తను కూడా కళ్ళు తిరిగే స్థితికి దగ్గరగా వచ్చాడు. అందరూ చాపచుట్టల్లా నేల కొరిగారు అప్పటికే. ఇవి విషపూరితమైన కాయలు. ముంచుకొచ్చే మృత్యుని ఎవరూ ఆపలేరు. విజయ్ అంతవరకు రాశాడు. వీటిని చేతిలో కలం, డైరీ జారిపోయాయి. అలాగే పక్కకి ఒరిగిపోయాడు. విషానికి విరుగుడిచ్చే ప్రయత్నంలో విజయ్ లేడు. అందుకే ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేయదలిచాడు. ఎవరైనా ఎప్పటికైనా ఇటొస్తే వాళ్లకి ముందుగా తమ అస్థిపంజరాలు కనిపిస్తాయి. అంతేకాదు డైరీ చదువుతారు. చదివితే విషయం అర్థమై కాయలు తినరు. ఈ డైరీ వాళ్ల ప్రాణాల్ని రక్షిస్తుంది. విజయ్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించాడు. కాని పొట్టుమని 10 వాక్యాలు కూడా రాయలేకపోయాడు. అందరికన్నా చివరికి తిన్నది విజయ్. అందుకే ఆ మాత్రం రాయగలిగాడు. ఇప్పుడు వాళ్లెవర్లో కదలిక లేదు. 2 గంటల కాలం గడిచిపోయింది. దూరంగా కొమ్ము బూరా ధ్వని, డప్పుల చప్పుడు. విజయ్కప్పుడే మెలకు వస్తోంది. కొమ్ము బూరా ధ్వని వింటూ లేచి కూర్చున్నాడు. జరిగింది అర్థం చేసుకోవడానికి కొద్ది సమయం పట్టింది. అంతకంతకు ఆ ధ్వని దగ్గరవుతోంది. ఈ కాయలు మత్తులో పడేసాయిగాని మరణం తెచ్చిపెట్టలేదు. అంతవరకు నయమే. కొమ్ము బూరా ధ్వని, డప్పుల చప్పుడు అంటే ఏ అడవిజాతి వాళ్ళో అనుకోవాలి. వాళ్ళిటే వస్తున్నట్లుగా ఉంది. వాళ్లలో మంచివాళ్లు ఉంటారు, చెడ్డవాళ్లు ఉంటారు. ప్రస్తుతానికి వాళ్ల కంటపడ్డం మంచిది కాదు. విజయ్ క్విక్గా ఆలోచించాడు. తట్టిలేపినా వాళ్లెవరూ కదల్లేదు. కాళ్లు పట్టుకుని బరబరా లాగి గుబురుగా ఉన్న చెట్లు చాటుకు చేర్చాడు. దాంతో పూర్తిగా అలసిపోయాడు. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు లేవడం మొదలుపెట్టారు. మనం చెట్టుకి దాక్కోవడం మంచిది విజయ్ అనగానే అందరూ ఆమోదించారు. ఇప్పుడు వాళ్ళైదుగురు గుబురుగా ఉన్న చెట్టెక్కారు. కొమ్ముబోరా ధ్వనితో పాటు దాదాపు 10 మంది నీటి దగ్గరకొచ్చారు. విచిత్ర జీవుల్లాంటి వింత ఆకారాలు కలిగిన మనుషులు. వాళ్లంతా 4 అడుగుల్లోపే ఉన్నారు.
కాళ్ళు చేతులు సన్నగా ఉన్నాయి, పొట్టలు బాణల్లా ఉన్నాయి. వాళ్ల తలలు చాలా పెద్దవి, శరీరాన్ని మించున్నాయి. కొండ బోర్లించినట్లుంది. ముందు 2 పళ్ళు కోరల్లా పైకి అంగుళం పొడుగునున్నాయి. అంతా మగవాళ్లే. చెట్టు నార కావచ్చు, గోచీలుగా పెట్టుకున్నారు. తలమీద ఒక్క వెంట్రుక లేదు. చాలా నున్నగా ఉంది. మీసాలు గెడ్డాలు ఏమీ లేవు. చింతపిక్కలంత అతి బుల్లి కళ్ళు, అణిగిపోయిన ముక్కు, రూపురేఖలు లేవు. ఆదాటుగా చూస్తే జడుసుకునేటట్లు వింత జంతువుల్లా ఉన్నారు. వాళ్ళని చూసి సుబ్బారావు ఏదో మాట్లాడబోయాడు. ఎవరూ పెదవి కదపవద్దు, విజయ్ అన్నాడు. చెట్టు మీద కూర్చున్న వీళ్లకి వాళ్లు చేసేది చాలా చక్కగా కనిపిస్తోంది. వాళ్లు నీటి పాయి దగ్గర ఆగారు. వాళ్ల చేతుల్లో ఉన్న కొమ్ము, బోరా వగేరా సామాన్లు కింద పెట్టారు. అందరి మెడల్లో విచిత్రమైన ఆకుల దండలున్నాయి. వాటిని తీసి పక్కన పెట్టి అందరూ నీళ్లలో దిగారు. మొత్తం 10 మంది 5 జట్లుగా మారారు. ఒకరు ఎదురుగుండా ఒకరు నుంచున్నారు. ఒకడు తన 2 చేతులతో ఎదుటివాడి 2 చెవులు పట్టుకున్నాడు. అలాగే ఎదుటివాడు వీడి 2 చెవులు చేతులతో పట్టుకున్నాడు. షియా 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 దిక్కులు పెక్కటిల్లేటట్లు అరిచారు. అదే మొదటిసారి వాళ్ల నోట్లోంచి మాట రావడం. అది కూడా వింత కోతలా ఉంది. అలా అరిచి చెవులు చేతులతో పట్టుకుని నీళ్లలో మునిగారు. అలాగే మునగడం, పైకి లేవడం, మునగడం, లేవడం అన్నట్లు కొద్దిసేపు చేశారు. అలా విచిత్ర పద్ధతిలో స్నానం ఎందుకు చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు చెట్ల మీద. స్నానఘట్టం అయిపోయినట్లుంది. నీళ్లలోంచి బయటకొచ్చారు. మౌనంగా ఆకుల దండలు మళ్లీ ధరించి ఈ తఫా కొమ్ము బోరా ఊదకుండానే వాటిని చేతుల్లోకి తీసుకుని బయలుదేరారు. మనం చెట్లు చాటుగా చేసుకుని వాళ్ల వెనకనే వెళదాం. విజయ్ అనగానే అందరూ చెట్టు దిగారు. వాళ్లు వెనకనే ఎక్కువ దూరం వెళ్లే అవసరం లేకపోయింది. కొంత దూరంలో తాటి చెట్టు ఎత్తున అవి గుట్టలో కొండలో అర్థం కాని విధంగా 1000 గజాల వెడల్పున పరుచుకునున్నాయి. వాళ్లు ఒకచోట ఆగి లోపలికి దిగినట్లు వెళ్ళిపోయారు. మనం ఇక్కడే ఆగడం మంచిదేమో, కమల్ అన్నాడు. నేను అనబోతున్నాను, నువ్వన్నావు. వాళ్ల నివాసమో మరేదో మనకి తెలీదు. మనం వాళ్ల కంటబడితే బెదిరి పారిపోతారో, ఎదురు తిరిగి చౌదెబ్బ తీస్తారో తెలీదు. నాగరికుల కన్నా అనాగరికులకే మెళకువలు చిట్కాలు తెలుసు అన్నాడు విజయ్. అందరం చెట్లెక్కుదామని చెప్పాడు. అలవిగాని చోట అధికుల మన్రాదని మా బామ్మ తరచూ చెప్పేదిరోయ్, సుబ్బారావు అన్నాడు చెట్టెక్కుతూ. నిశ్చల ఏదో అనేలోపల కృతి పెదవి విప్పింది. చూడు చూడు, వాళ్లు మళ్లీ పైకొస్తున్నారు అంది ఆతృతగా. కొద్దిసేపు అందరి కళ్ళు అటు తిరిగాయి. అప్పటికే వీళ్లు చెట్టెక్కారు. వాళ్లు పాయికొచ్చి అట్నుంచే దూరంగా వెళ్ళిపోతున్నారు. అలవాటైన ప్రదేశం. పరుగులాంటి నడకతో వెళుతున్నారు. ఇప్పుడు వాళ్ల మెడలో ఆకుదండలు లేవు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు కూడా లేదు. ముందుకు సాగిపోతున్నారు. మనం వాళ్లని అనుసరించి వెళదాం, నిశ్చలంది. తొందరపడకు నిశ్చలా, వాళ్లు మనకి కనబడింది 10 మంది. ఇంకా చాలా మంది ఉండొచ్చు. ఈ ప్రదేశం మనకి కొత్త. ఈ గుట్టల దాకా వాళ్లు వస్తున్నారని మనకు అర్థమైపోయింది. దాక్కోడానికి ఈ గుబురు చెట్లే మనకి ఆధారం. మనం ఇక్కడి నుంచి కదలొద్దు, విజయ్ ఆలోచిస్తూ అన్నాడు. కొందరు లోపలికెళ్లి పైకి రావడం చూశాం కదా, లోపల ఇంకా ఉన్నారేమో. విజయ్ చెప్పినట్టు మనం ఆగిపోవడమే శ్రేయస్కరం అంది కృతి. మనం కొత్త రకం మూకను చూసాం, ప్రస్తుతానికి చాలు. కమల్ కూడా ముందడుగు వేయడానికి ఇష్టపడలేదు. వాళ్ల దగ్గర తిండి దొరకచ్చురోయ్. సుబ్బారావు తిండి విషయంలో అందరికన్నా ఓ అడుగు ముందే ఉంటాడు. వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ 10 మంది దూరంగా వెళుతూ కనుమరుగైపోయారు. అప్పుడు మధ్యాహ్నం సమయం 1:20. అరే, అప్పుడే ఒకరోజు దాటిపోయింది. ఇంక నేను ఆకలికి తాళ్లేను. అటు వెళదాం పదండి. ఆహారమే దొరుకుతుందో ఆహుతి అయిపోతామో తర్వాత సంగతి. నిరీక్షణకి కూడా ఓ అర్థం పర్థం ఉన్నక్కర్లేద్దా? సుబ్బారావు పొట్ట తడుముకుంటూ అన్నాడు. చెవి పక్కనే జోరీగా రొదరానిది. నీకే కాదు, ఆ ఆకలి మాకు వేస్తూనే ఉంది. కమల్ విసుక్కున్నాడు. ఏం చేద్దాం అంది కృతి. పోదాం అంది నిశ్చల. అంతవరకు మౌనంగా కూర్చున్న విజయ్ తలెత్తాడు. ఇది మనకి పూర్తి కొత్త ప్రదేశం. చూస్తూ చూస్తూ ఎవరం ప్రమాదంలో కాలు పెట్టలేం. కాబట్టి ఓర్పుగా ఇంతవరకు ఆగాం. టిన్లో ఫుడ్డు, బిస్కెట్లు అన్నీ అయిపోయాయి. నిమ్మకాయంత ఆహారం తీసుకుని రోజంతా ఉండగలిగితే మరో 3 రోజులకి సరిపోను ఆహారం మన దగ్గరుంది. ఇంకా నిరీక్షించి ఇక్కడే కాపలా కాస్తూ కూర్చునే బదులు మనం ముందుకు వెళ్లడమే మంచిది. సుబ్బారావుకి ఆకలి ఎక్కువే, భయమూ ఎక్కువే. విజయ్ చెప్పేది శాంతం వినకుండానే అన్నాడు. విజయ్,
ఆ షియ్యగాళ్ళు నిన్న మధ్యాహ్నం అనగా వెళ్ళి ఈ మధ్యాహ్నం వరకు ఇటు రాలేదు. ఇప్పుడు సమయం మధ్యాహ్నం, మళ్ళీ వస్తారేమో స్నానం గట్రా చేయడానికి. వాళ్ల కంట మనం పడ్డామంటే చట్ ఆకలి చంపేస్తోంది. వెళదాం పదమన్నది నీ గోలే. వెళదాం అనుకుంటుండగా మళ్ళీ మధ్యాహ్నం అయింది. చెవులు పట్టుకు స్నానం చేయడానికి వస్తారేమో, మనని చూస్తారేమో, చంపేస్తారేమో. శంకలు భయాలు నీకే, కాస్తాగు. సుబ్బారావుతో అని కమల వైపు తిరిగాడు. కమల్, వాళ్ళు అదే మన సుబ్బు పేరు పెట్టాడు. షియ్యగాళ్లు స్నానం చేసిన తీరు చూస్తుంటే నీకేమనిపించింది? ఈ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను. అడవిజాతి వాళ్ళకి రకరకాల ఆచారాలుంటాయి. పక్కవాడి చెవులు పుచ్చుకుని స్నానం చేయడం వాళ్ళ ఆచారం, నిచ్చెలంది. మరి 10 మందే వచ్చారు. వాళ్లల్లో శంకిణి లంకిణీలు లేవు. దాని మాట ఏమిటి? కృతి అంది. వాళ్లు వేరే చోట నీళ్లాడుకున్నారేమో, ఒకరి ముక్కొకరు పుచ్చుకుని టకీమని సుబ్బారావు అన్నాడు. నీ జోకు బాగుందిరా సుబ్బిగా. ఆడాళ్లు నీళ్లాడడం సహజం, అదలా వదిలేద్దాం. విషయానికొద్దాం. మన నాగరికులకే కాదు, ఆదిమవాసులకి, ఈ అడవి మనుషులకి మూఢాచారాలు ఎక్కువ. దేవుడో దెయ్యమో ఏదో ఒకటి కొలుస్తుంటారు. స్నానం చేసి ఆ కొలిచే షియ్యగాళ్లు మియా దేవుడి గుడికి వెళ్ళుంటారు. కమల్ అన్నాడు. ఆర్ కరెక్ట్ కమల్, నేను అదే అనుకున్నాను. మనం బయలుదేరి కాస్త ముందుకు వెళదాం. చేతిలో ఆయుధం ఉంది. ఆపద ఎదురైతే వెనక్కి పరిగెత్తుకు రావడానికి కాళ్లున్నాయి. మీ అందరి అభిప్రాయం ఏమిటి? నీ అభిప్రాయమే మాది. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి అన్నారు. గుడ్. అయితే మనమో పనిచేద్దాం. లగేజీతో అయితే పరిగెత్తలేం. గుబురుగా ఉన్న ఈ చెట్ల మీదే మన వస్తువులు దాచేద్దాం. మన చేతిలో ఆయుధాలు మాత్రమే ఉంటాయి. ఆ గుట్టల వద్దకు వెళదాం. వెళ్ళి చూసి చాలు, కమల్ అన్నాడు. సామానంతా ఎవరిది వారు ప్యాక్ చేసి చెట్టెక్కించి కొమ్మల మధ్య గట్టిగా ఇరికించి పెట్టారు. విజయ్కి రివాల్వర్ ఉంది. మిగతా వారి దగ్గర జడిపించడానికి టాయ్ పిస్టల్స్ ఉన్నాయి. లాఠీకర్రలు చేతుల్లో ఉన్నాయి. తగు జాగ్రత్తలో బయలుదేరారు. చిన్న కొండలా ఉన్న ఆ గుట్టల మీద ఎత్తుగా చెట్లు లేవు. అక్కడక్కడ గుబురు పొదలు, నేలబారుగా తీగలా పాకిన చెట్లున్నాయి. ఆ గుట్ట తరిగిపోయిన కొండలా ఉంది. పల్లం నుండి క్రమేపీ ఎత్తుగా ఉన్న ఆ గుట్టనెక్కారు. అరగంట పట్టింది ఎక్కడానికి. ఆ గుట్ట మీద నుంచి చూస్తుంటే దూరంగా అక్కడక్కడ ఇలాంటి గుట్టలే ఉన్నాయి. వీటన్నింటి మధ్య చెట్ల సముదాయం ఉంది. దూరంగా దట్టంగా ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. పైగా చాలా ఎత్తుగా కూడా ఉంది. దగ్గరికెళ్లి చూస్తే గాని అదేమిటో తెలియని విధంగా ఉంది. చివరగా కంటి కానింది కొండలు. కనిపించినంతవరకు అది దృశ్యం. చూడు చూడు విజయ్, అదో అటు. కృతి చేయి చాపి చూపిస్తూ అంది. అందరి చూపులు అటు తిరిగాయి. కొంత దూరంలో చెట్ల సముదాయం నుండి పొగొస్తోంది. పొగొస్తుందంటే అక్కడ వాళ్ల నివాసం అయి ఉంటుంది, విజయ్ అన్నాడు. అంతే అంతే, వాళ్ల నివాసం అక్కడని అనుకుందాం. మరి వాళ్లల్లో కొందరిక్కడికొచ్చి చెవులు స్నానం చేసి వెళ్లారు కదా, దాని విషయం? అక్కడ నీళ్లు నుండవు అన్నాడు సుబ్బారావు. నీళ్లు లేనిచోట ఎవరూ నివసించరు. తిండి తినాలంటే నీళ్లు కావాలి. వాళ్లు ఇక్కడి నుండి నీళ్లు పట్టుకెళ్లలేదు కనుక అక్కడ నీళ్లున్నాయి. ఏదో కారణాన ఇటుపక్కకొచ్చి స్నానం చేశారు. సరిగ్గా ఇక్కడే కిందకు దిగి పైకొచ్చినట్లు అనిపించింది కదా, ఈ చోటు గాలిద్దాం. విజయ్ ఆలోచిస్తూ పరిసరాల్ని పరీక్షగా చూస్తూ అన్నాడు. గుట్టలు ఎక్కి దిగుతూ ఆ ప్రాంతం గాలించారు. ఓ చోట గుహలా ఉంది. లోపలికి మార్గం ఉంది. అది చూసి సుబ్బారావు ఏదో అనబోయేసరికి ష్ అని మాట్లాడవద్దన్నట్లు వారించాడు విజయ్. ఆ తర్వాత తగ్గు స్వరంతో అన్నాడు. ఈ గుహలో ఏదో ఉంది. షియ్యాగాళ్లు ఈ గుహలోకే వెళ్లి మళ్లీ పైకొచ్చుంటారు. అదే మనం చూసాం. బహుశా వాళ్ల నిధి నిక్షేపాలో లేక వాళ్లు కొలిచే దేవతో లోపల ఉండుంటుంది. మీకు గుర్తుందా? నిన్న వాళ్లని మనం చూసింది మధ్యాహ్నం వేళ. వెలుతురు బాగా ఉంది. మనం చెట్టెక్కి చూడడం వల్ల వాళ్ళని స్పష్టంగా చూడగలిగాం. మెడలో వాళ్లు ధరించిన ఆకుదండలు వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు లేవు కనుక ఇది వాళ్ల ఆలయం. వాళ్లు కొలిచే దేవతో దెయ్యమో దీనిలో ఉండుంటుంది. విజయ్ మాటలు వింటూ కమల్ మధ్యలో అన్నాడు. మన దేవుడి గుడిలో పూజార్లాగా ఏ మియ్యాగాడో జిడ్డులా లోపలుంటే కష్టమే అంది నిచ్చెల ముందు చూపుతో. ఓ పంచేద్దాం, మనం ఇక్కడే ఉండి రాయి విసురుదాం. లోపల కలకలం వినపడిందనుకో కాలికి బుద్ధి చెబుదాం, కృతి అంది. గుడ్ ఐడియా. కాని మనం కాలికి బుద్ధి చెప్పనక్కర్లేదు. ముందుగా అందరం గుట్టల చాటున దాక్కుందాం. ఒకరం వెళ్లి లోపలికి రాయి విసిరేసొచ్చి ఓ గుట్టచాటును దాక్కుంటే సరిపోతుంది. విజయ్ మెచ్చుకోలుగా కృతిని చూస్తూ అన్నాడు. నాకు ఓ ఆలోచన బుర్రకెక్కిందిరా.
మనం రాయి వేసి పరిగెత్తుకుంటూ వచ్చి దాక్కుంటాం, బాగానే ఉంది. లోపల ఒకడే ఉండి ఆ రాతి చప్పుడు విని బయటకొస్తే పర్వాలేదు. బిలబిలమంటూ ఓ 25 మంది వచ్చారనుకో కష్టం కదా. అసలు ఎవరూ రాలేదనుకో చిక్కేలేదు. కనుక కాస్త ఆగి లోపల నుండి ఏవైనా శబ్దాలు వినిపిస్తున్నాయేమో చూస్తే సుబ్బారావు అన్నాడు. పర్వాలేదురోయ్ సుబ్బిగా, నీ బుర్ర యమపదుం తేలింది. అది ఈ జర్నీ ప్రభావం అనుకుంటాను. నువ్వు చెప్పింది చాలా చాలా బాగుందిరా అంటూ భుజం తట్టాడు. వాళ్ల ఈ సంభాషణంతా కూడా అతి నెమ్మదిగా వాళ్లకి మాత్రమే వినిపించేంతగా జరుగుతోంది. తర్వాత ఓర్పుగా 10 నిమిషాలేమిటి, సరిగ్గా 15 గంట చూశారు. ఏ అలికిడి వినిపించలేదు. అనుకున్న ప్రకారం పొదలు గుట్టలు చాటు చేసుకు దిగారు. విజయ్ ఓ రాయి తీసుకుని బలంగా లోపలికి విసిరి పొరుగునొచ్చి ఓ పొదచాటున దాగాడు. గుహలోంచి ఎవరైనా బయటకొస్తారా? అందరూ నక్కి కూర్చున్నారు. వాళ్లందరి దృష్టి అటే ఉంది. అటే కళ్ళార్పకుండా చూస్తున్నారు. కొద్ది సమయం గడిచిపోయింది. గుహలో కలకలం లేదు. ఎవరూ బయటికి రాలేదు. కనీసం జంతువులాంటిది కూడా రాలేదు. ఆఖరికి ఉడత పిల్లో కుందేలు పిల్లో ఏదీ రాలేదు. మనం ధైర్యంగా లోపలికి వెళ్లొచ్చు. విజయ్ పొదల్చాటు నుంచి లేస్తూ అన్నాడు. వెళదాం, కానీ జాగ్రత్తగా వెళదాం, కమల్ అన్నాడు. ఏమాత్రం చప్పుడు చేయకుండా ఒకరి వెనకనే ఒకరు బయలుదేరారు గుహలోకి. పోను పోను వెడల్పోతోంది లోపలి భాగం. లోపల చీకటిగా లేదు, వెలుగుంది. అది గమనించారు వీళ్లు. మరింత జాగ్రత్త వహించి తూచితూచి అడుగులు వేస్తున్నారు ముందుకి. వెలుతురేగాక మరొకటి కూడా గమనించారు. ఆ మార్గం సహజంగా ఏర్పడినట్లుగాక ఎవరో నిర్మించినట్లుంది. 100 గజాల లోపలికి వెళ్లంగానే మలుపులు తిరగాల్సొచ్చింది. తిరిగారు. అలా 3-4 మలుపులు లోపల తిరిగారు. అదో రకమైన వాసన రావడం మొదలుపెట్టింది. గమనించారా అన్నట్లు ముక్కు మూసుకుని తలాడించాడు విజయ్. గమనించాం అన్నట్లు మౌనంగా వీళ్లు తెలియజేశారు. అంతకంతకు వెలుతురు ఎక్కువ అవుతోంది. దాంతోపాటు వాసన కూడా ఎక్కువగానే ఉంది. కాని లోపల నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం అలుముకునుంది. అందరిలో టెన్షన్, తామేం చూడబోతున్నామో అని. మరో మలుపు తిరిగారు. అంతే. అందరూ శిలాప్రతిమల్లా ఠకీమని బిగుసుకుని ఆగిపోయారు. ఊహించని విధంగా ఆ దృశ్యం చూసిన ఆడవాళ్ల నోట్లోంచి కెవ్వున కేక రాబోయిందిగాని నోటికడ్డంగా చేయి పెట్టుకుని నోట్లోంచి ఎటువంటి కేక రాకుండా నొక్కేసుకున్నారు. సుబ్బారావు మాత్రం చాలా గట్టిగా కెవ్వున ఒక గావుకేక వేశాడు. ఆ కేకకి విజయ్, కమల్ ఉలిక్కిపడ్డారు. ఈడియట్, ఎంత ప్రమాదం, ఎంత వెధపని చేశాడు, మారు మాట్లాడకుండా మరలిపోయేవాళ్లం కదా అనుకున్నారు, చేతిలో ఆయుధాలు స్థిరంగా పట్టుకుని. పారిపోదామన్న ఆలోచన వచ్చేలోపలే మరో విషయం అర్థమైంది వారికి. బోర్లా పడుకున్న షియ్యగాడు కేక విని లేవలేదు. అలానే బోర్లా పడుకునున్నాడు. ఏమాత్రం కదలకలేదు. అప్పుడు అందరూ పరీక్షగా చూశారు వాణ్ణి. వాడు బతికిలేడని, చచ్చిపడి ఉన్నాడని గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఇంకా వీళ్ల శల్యపరీక్ష మొదలైంది. ఆ షియ్యగాడు మరణించాడు. వాడి ఒంటికేదో ఆకుపచ్చ పసరు పూసుంది. బతికుండగా ఉండే గోచి గుడ్డ కూడా లేదు. బోర్లా పడుకోబెట్టున్నాడు. కొవ్వుతో కరిగించిన ఒత్తిని దీపంలా తయారుచేసి వాడి తల దగ్గరుంచారులా ఉంది. అది ఓ దీపంలా వెలుగుతోంది. ఆ చోట ఏ దేవత గుడి కాదని, బతికున్నవాళ్లు ఎవరూ అక్కడ్లేరని, తమ ఊహలు తప్పని గ్రహించుకుని ఇంకా నోరు విప్పారు నిర్భయంగా. ఒరేయ్, ఇది గుడి కాదు, బడి కాదు, ఇది శ్మశానం అన్నాడు కమల్. తప్పు తప్పు, శ్మశానం కాదు, షియ్యాజీల పిరమిడ్ ఇది అన్నాడు సుబ్బారావు. ఆ రోజు గుర్తుందా మీకు? ఆ మాయాగుహల్లో 2 అస్థిపంజరాలను చూశాం. వాళ్ల పక్కన రాతివి ఇలాంటివే ఉన్నాయి. అవి వాళ్ల ఆయుధాలను కూడా అనుకున్నాం. బహుశా ఇది వీడి ఆయుధం అయి ఉంటుంది. వీడు చావంగానే వీడి పక్కనే వీడి ఆయుధం ఉంచి దానికి కూడా గౌరవంగా ఆకుదండలు వేశారు అంది కృతి. ఎస్, నా అభిప్రాయం కూడా అదే. అక్కడ ఆ గుహల్లో 2 చచ్చి ఉన్నారంటే వీళ్ల దగ్గర్నుంచి పారిపోయో లేక దారి తప్పి అడవి మార్గాన ఆ గుహల్లోకి జొరబడే ఉంటారు. మాయా గుహల్లోంచి బయటపడలేక తిరిగి తిరిగి ఆకలి దప్పులతో ఆ చోట మరణించుంటారు. పొట్ట సంగతి మనకి తెలీదుగాని ఆ అస్థిపంజరాలకి వీళ్లలాగానే పెద్ద తలకాయలు, పొడవాటి పొళ్ళు, కాళ్ళు చేతులు యొక్క ఎముకలు సన్నగా ఎత్తు తక్కువలో ఉన్నాయి. వీళ్లే వాళ్ళు. అవును విజయ్ అన్నాడు కమల్. ఇప్పుడు అర్థమైందా? వీళ్ల నివాసం దూరంగా అటు చెట్లకేసుంది. ఇది వాళ్ల శ్మశానం. వీళ్ల ఆచారం ప్రకారం వీడు చావంగానే తెచ్చి ఇక్కడుంచి అక్కడికొచ్చి చెవుల స్నానం చేసి మళ్లీ ఇక్కడికొచ్చి దండలు వేసి వెళ్లిపోయారు.
మనం చూసింది లాస్టు తంతు అన్నాడు విజయ్. శవాల దగ్గర దెయ్యాలుంటాయేమోరా సుబ్బారావు అన్నాడు. మనమే ప్రస్తుతం దెయ్యాలం, డోంట్ వర్రీ విజయ్ అన్నాడు. ఆకుపసరు పూసిన దిగంబర శవం బోర్లా పడుకోబెట్టుంది. వాడి ఆయుధం చుట్టూ ఆకు దండలున్నాయి. శవం తలవైపు కొన్ని చిప్పల్లో పలు రకాల ఆహారం ఉంది. సొరకాయ బుర్రలాంటి దాని నిండా మంచినీళ్లు పెట్టబడున్నాయి. చీల్చబడిన 3 వెదురు బొంగులో అన్నంలా కనిపించే కూడుంది. ఓ మూలగా కొవ్వు కరిగిపోతున్న దీపముంది. అంతకుమించి అక్కడేమీ లేదు. లోపలికి వెళ్లడానికి అక్కడ్నుంచి తొలిచిన దారులు ఇంకా కనపడ్డాయి. అయితే అవి చీకటిగా ఉన్నాయి. విజయ్ టార్చ్ లైట్ జేబులోంచి తీసి వెలిగించి పక్కకు నడిచాడు. విజయ్ వెనకే అంతా నడిచారు. గదులు గదులుగా లోపల స్థలం చాలానే ఉంది. ప్రతి గదిలో ఓ శవం ఉంది. అలా మొత్తం 10 దాకా ఉన్నాయి. ఎవరు చెప్పినా వినకుండా విజయ్ ఆ శవాలను తిప్పి చూసి మళ్లీ యథావిధిగా ఉంచాడు. ఆ శవాలన్నీ మగవాళ్లవే. అంతా తిరిగి చూసి కొత్త శవం దగ్గరకొచ్చారు మళ్ళీ. ఒక్క ఆడశవం కూడా లేదు. ఇది మీకు విచిత్రంగా లేదా? నిచ్చెలడిగింది, కాళ్ళు నొప్పి పుడుతున్నాయంటూ కింద కూర్చుంటూ. ఇక్కడున్న వాళ్లంతా హోమోసెక్స్ గాళ్లేమో, మగాళ్లే పిల్లల్ని కంటారేమో. అంతా మగవెదవలే తప్ప ఒక్క ఆడవెదవ కనిపించలేదు సుబ్బారావు అన్నాడు. కాసేపు నీ అతి తెలివి చూపక నోరు మూసుకోరా అబ్బాయి. నీ ఆలోచనేమిటి విజయ్ అన్నాడు కమల్. నా పరిశీలన బట్టి మనమిక్కడ దాక్కోవచ్చు. మరొకడు చస్తేగాని లోపలికి రారు. దాక్కోడానికి ఈ స్థలం నిక్షేపంగా ఉంది అన్నాడు విజయ్. ఈ మార్గం శవాలతో నిండంగానే బహుశా ఈ గుహద్వారం పూర్తిగా మూసేయడమో మరేదో చెయ్యొచ్చు షియ్యగాళ్లు. వెంటనే మరోచోట ఇలాంటివే నిర్మించొచ్చు. వీటిని చూస్తుంటే ప్రకృతి సహజంగా కాక వీళ్లు నిర్మించుకున్నవని తెలిసిపోతోంది. దీని గురించి నా ఐడియా ఇది. పోతే నువ్వు చెప్పిన విధంగా మనం ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం మంచిదనుకుంటాను కమల్ అన్నాడు. మగ శవాల కోసం ఈ చోటు కేటాయించినట్లే ఆడ శవాల కోసం మరో చోట కేటాయించుంటారు. లేక వాళ్ళని మరో రకంగా అంటే భూస్థాపితం చేయడం, కాల్చడం ఏదైనా చేస్తారేమో. మనకి వీరి ఆచారం తెలియదు కదా అంది కృతి. మనం 2 రోజులు జాగ్రత్తగా కాపలా కాయాలి. ఎవరూ ఇటుకేసి రాకపోతే వీళ్ల వల్ల మనకి ప్రమాదం లేనట్లే. శవంతో పాటు వచ్చేటప్పుడు కొమ్ము బోరాలు ఊదుకుంటూ వస్తారు కాబట్టి అది మనకు సిగ్నల్ అంది నిచ్చెల. సరిగ్గా అప్పుడే సుబ్బారావు కళ్ళు శవం తలదిక్కుగా ఉన్న ఆహారం మీద పడ్డాయి. కడుపులో ఎలకలు పరిగెత్తాయి. ఆకలి చంపేస్తోందిరా. అందుబాటులో ఆహారం ఉంది, కాని అది చచ్చినవాడు కోసం పెట్టిన మైలకూడు అన్నాడు సుబ్బారావు గుటకలు మింగుతూ. అప్పుడే నిచ్చెలకి 2 విషయాలు గుర్తుకొచ్చాయి. మనం ఒకటి మర్చిపోయాం. ఇక్కడ నీళ్లు లేవు. రెండోది, ఈ కొవ్వు దీపం వెలిగి వెలిగి ఆరిపోయాక ఇక్కడంతా చీకటవుతుంది. అప్పుడెలా? నిచ్చెల, నువ్వు చెప్పింది కరెక్టే. దీపం ఆరిపోతుంది. మనం మరీ ఇంత లోపల ఉండం కదా. ముందే చీకటికి అలవాటు పడ్డ జీవులం. ప్రమాదమైతే దాక్కోవడానికి లోపలికి పూర్తిగా వచ్చేద్దాం. నీళ్లంటావా? మన పల్లెటూళ్లలో ఉన్నట్లు సొరకాయ బుర్రల్లాంటి కాస్త ఆకార భేదంతో ఇక్కడే రెడీగా ఉన్నాయి. మన కార్యక్రమం ఉదయం అటు వెనక్కి వెళ్లడం, ఈ సొరకాయ బుర్రల్లోనూ మన వాటర్ బాటిల్స్తోనూ నీళ్లు తెచ్చుకోవడం, అక్కడ నీటిపాయలో స్నానం చేయడం, రాత్రుళ్ళు ఇటు ముందుకు వెళ్లి చాటుగా వాళ్ల జీవన విధానం పరిశీలించడం అన్నాడు విజయ్. అందరి నిర్ణయం ఒకటే అయింది. చివరికి ఆహారం విషయంలో తర్జనభర్జన పడ్డారు. చిలక కొట్టిన పండు తింటున్నాం, చచ్చినవాడు సంతోషిస్తాడని వాడి పేరు చెప్పుకుని వాడి పెండాకూడు తింటున్నాం. ఎందరో మన దేశంలో తినడానికి తిండి లేక పారేసిన విస్తళ్లలో మెతుకులు ఏరుకు తింటున్నారు. బతికున్నవాడిని నరుక్కుని తింటున్నారు కొందరు. అటువంటిది అందుబాటులో ఉన్న ఈ ఆహారాన్ని ఆరగించగా ఆలోచించడం అనవసరం. ఆపదలో అవసరాన్ని బట్టి ఏదైనా చెయ్యొచ్చన్నాడు గీతలో ఉన్న మన బ్రదర్ శ్రీకృష్ణ మహాశయుడు. వాళ్ల మనసులకి వాళ్లే సర్ది చెప్పుకుని పక్కవాళ్లకి నచ్చజెప్పుకుని శవం తలదిక్కునున్న ఆహారం అందుకున్నారు. చిప్పల్లో ఆహారం రుచిగా ఉంది. తేనె, ఖర్జూరపు పళ్ళు లాంటి పళ్ళు, ఈతకాయల్లాంటి పళ్ళు, కొబ్బరి ముక్కల్లా కరకరా నమిలే ముక్కలు, రకరకాలవి అన్నీ బాగున్నాయి. వెదురు బొంగులో అన్నంలాంటిది మాత్రం కాస్త వాసనొస్తోంది. తినడం అయిన తర్వాత బుర్రకాయలో ఉన్న నీళ్లు తాగి హాయిగా త్రేయించారు అందరూ. మనమేమిటి, మన కులమేమిటి? సుబ్బారావు తినడం అయిన తర్వాత వాపోయాడు. ఇంకా ప్రసక్తి వదిలే. అందిన ద్రాక్షపళ్ళు పుల్లన అంటావేమిట్రా చెవలాయ్. ఇదే ఏ ఫారెనో వెళితే వాళ్ల ఆచారం ప్రకారం ఏదిచ్చినా మహదానంగా తింటాం. తినొచ్చి గొప్పగా చెప్పుకుంటాం. రోమ్లో ఉంటే రోమన్లాగా ప్రవర్తించమన్నారు.
ఈ ఏడుపేదో తినే ముందు ఏడకపోయావు. కమ్మగా తిని అంతకన్నా కమ్మగా తీరుబాటుగా అఘోరిస్తున్నావు. ఆహారం దొరక్క మనిషిని మనిషి పీకు తిన్న యథార్థ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంక విచారించుకో. చిన్న సైజు లెక్చర్ ఇచ్చాడు విజయ్. ఇంత మంచి ఆహారం ఇంక దొరకదని వాడి విచారం అన్నాడు కమల్. మన సామాన్లు తెచ్చుకోవాలి కదా అంది కృతి. చీకటి పడ్డానికి ఇంకా చాలా సమయం ఉంది. ఓ అరగంట రెస్ట్ తీసుకుని అప్పుడెళ్ళి మన సామాన్లు నీళ్లు తెచ్చుకుందాం అన్నాడు విజయ్. ఆ శవం దగ్గర్నుంచి లేచి ముందుకొచ్చి ఖాళీ జాగాలో గోడకి వీపాంచి విశ్రాంతిగా కూర్చున్నారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నారు. సమయం గడిచిపోతోంది.